తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది. మొత్తం 26 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి, మహబూబాబాద్, నల్లగొండ, గద్వాల కలెక్టర్ల బదిలీలు. నల్లగొండ కలెక్టర్గా దాసరి హరిచంద్ర బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది. మొత్తం 26 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి, మహబూబాబాద్, నల్లగొండ, గద్వాలు కలెక్టర్ల బదిలీలు. నల్లగొండ కలెక్టర్గా దాసరి హరిచంద్ర బదిలీ అయ్యారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. తెలంగాణ పరిపాలనా సౌలభ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ప్రక్షాళనకు కూడా దిగినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటు రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన తెలిసిందే. అయితే కాసేపటి క్రితమే ఇటు తెలంగాణలో కూడా మరో 26 మంది ఐఏఎస్ లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంత్ కుమార్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా కూడా ఇటు జిల్లాలకు సంబంధించి కూడా సంగారెడ్డి, మహబూబాద్, నల్గొండ, గద్వాల క్లస్టర్లను కూడా మార్చింది. మొత్తానికి 26 మంది ఐఏఎస్ అధికారులను మాత్రం బదిలీలు, అదేవిధంగా పదోన్నతి చేపట్టింది. మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ గా కూడా మహేష్ కూడా ఐఏఎస్ నిర్ణయించింది. ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాని, ఒక విధంగా చెప్పుకుంటే శ్రీకాంత్ అగర్వాల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దూకుడుగా వ్యవహరించారని చెప్పుకోవాలి. తనపై కూడా కొంత వేటు వేశారని చెప్పుకోవాలి. టీఎస్ ఫైనాన్స్ మెంబర్ సెక్రటరీ కూడా శ్రీకాంత్ అగర్వాల్ ని బదిలీ చేసింది. ఇక ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్ ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా కూడా దివ్యాని, నల్గొండ జిల్లా కలెక్టర్ గా కూడా హరిచంద్ర ఐఏఎస్ ని, అదేవిధంగా సంగారెడ్డి ఇటు పురావస్తు శాఖ డైరెక్టర్ గా కూడా హారతి ఒలిచేరిని, టీఎస్ డైరీ కార్పొరేషన్ ఎండీగా కూడా సీతం లక్ష్మిని, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా కూడా ఆదిత్యాన్ని, మైనార్టీ రెసిడెన్షియల్ సెక్రటరీ కూడా మస్టర్ స్థానంని, సీఎంఓ జాయింట్ సెక్రటరీ గా కూడా సంగీత సత్యనారాయణ కూడా జాయిన్ చేశారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా కొల్లూరు క్రాంతిని, గద్వాలు ఇటు బిఎం సంతోష్ ని, అదేవిధంగా జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా కూడా అభిలాష వినవ్ని, అదేవిధంగా హైదరాబాద్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా కదిరావన్ ని, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా వెంకటేష్ ను నియమించారు. ఇక ఆర్డబ్ల్యూఎస్ బీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా సందీప్ కుమార్ సుల్తానియాని కూడా నియమించింది. మరోవైపు ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా జ్యోతిప్రతాప్ ప్రకాష్ ని కూడా నియమించింది. అదేవిధంగా బిఏడి డిపార్ట్మెంట్ సంబంధించి కూడా బిఏడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్నటువంటి రఘునందన్ రావుని నియమించింది. అదేవిధంగా ఆయుష్ డైరెక్టర్ గా కూడా ప్రశాంత్ ని నియమించారు. అదేవిధంగా ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ కూడా కృష్ణభాస్కర్ ని, అదేవిధంగా సిఎస్ఎంఎస్ఐడిసి ఎండీగా కూడా కర్నల్ ని నియమించింది. అదేవిధంగా రిజిస్టర్ అండ్ కో సొసైటీ డైరెక్టర్ ని కూడా ఇటు హర్షని నియమించింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా ఇటు సీఎంఓ సెక్రటరీ కూడా ముఖ్యమంత్రి సెక్రటరీ కూడా ఐఎఫ్ఎస్ అధికారిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా నియమించడం జరిగింది. మొత్తానికి తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నుంచి కూడా అనేక ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా బదిలీ చేసింది. అందులో భాగంగానే ఇప్పటికీ అనేక మందిని బదిలీ చేశారు. తాజాగా కూడా కాసేపటి క్రితమే 26 మందిని బదిలీ చేసింది. ఇటీవలే చివరి ఆదివారం రోజు కూడా ఇటు ఐఏఎస్ లతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు సచివాలయంలో. ఆ సమావేశం ముగిసిన కాసేపటికే కూడా దాదాపు 15 మందిని కూడా బదిలీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఏకంగా ఈ రోజు 26 మందిని కూడా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడానికి కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళపై వేటు, అదేవిధంగా ప్రభుత్వకు ప్రజలకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వారికి ప్రమోషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం మాత్రం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.